నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లగచర్ల దాడి కేసులో కేటీఆర్ పై చర్యలు తప్పవన్న పీసీసీ అధ్యక్షుడు. ప్రభుత్వ పనుల్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపాటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కానున్న లింగయ్య. తిరుమల శ్రీవారికి 2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతిమాల. డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు తేజస్వి భారీ కానుక. రంగారెడ్డి జిల్లా చేవెలలో బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి, భర్త పరిస్థితి విషమం. బ్రెజిల్ సుప్రీంకోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి. ఘటనలోనూ ఎవరూ గాయపడలేదన్న అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేడు జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ కేసులో రాజకీయ నేత చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరికొద్దిసేపట్లో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అతను మునుగోడు ఎన్నికల సమయంలో బైపోల్ సమయంలో అప్పుడు జరిగినటువంటి అంటే మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు మాజీ అదనపు ఎస్పీ తిరుపతి అన్నతోటి సంభాషణ జరిపినట్టుగా ఫోన్ కాల్ రికార్డ్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించినటువంటి ఫోన్ రికార్డ్స్ ఆధారంగా వాళ్ళకి సమాచారం అందింది. అప్పుడు అరెస్ట్ చేసినటువంటి 4 నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ 4 నిందితులు సంబంధించినటువంటి ఫోన్లు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. అందులో పలు రాజకీయ నేతల కాంటాక్ట్స్ వాళ్ళకి లభించాయి. అందులో భాగంగానే ఒక్కొక్కరిగా ఈ కేసులో ప్రమేయం ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులకి ఫోన్ చేసి ఎవరైతే ప్రొఫైల్ని క్రియేట్ చేయాలి, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారనే అంశం మీద గతంలో ఇచ్చినటువంటి 4 నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా పలువురు రాజకీయ నేతలు మాకు బీఆర్ఎస్ కీలక నేతలు మాకు సమాచారం ఇచ్చారు. వాళ్ళ ఆదేశాల మేరకే మేము ట్యాపింగ్ పాల్పడారనే అంశాన్ని వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు. కాబట్టి అదే దిశగా ఈ దర్యాప్తు కొనసాగుతుందని మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు ఈ 4 అధికారుల చుట్టూ తిరిగింది. మరోవైపు ప్రధాన నిందితుడు ఈ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు సహా అతను పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడం, తర్వాత 7 రావుకి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం, ఈ విషయం అంతా గతంలో నడిచింది. కానీ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ద్వారా లబ్ధి పొంది అంటే అప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడమని వీరితో చెప్పారో ఆ రాజకీయ నేతలు ఎవరందరినీ కూడా ఒక్కొక్కరుగా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో నమోదు చేసినట్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారని మనం తెలుస్తోంది. దీంతో పాటుగా ఇతను చిరుమర్తి లింగయ్యకి సంబంధించినటువంటి విచారించిన తర్వాత ఇతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అతను స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. గంట పాటు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా అన్నారు. సో అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొంతమందిని ఇందులో విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నోటీసులు మరికొంతమంది ఒక 4 మాజీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నేతలకు నలుగురికి నోటీసులు ఇచ్చారనే సమాచారం తెలిసింది. కానీ దాని మీద పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. నోటీసుల విషయాన్ని ఎక్కడ కూడా బయటికి రానివ్వట్లేదు. చివరికి విచారణకు వస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే అత్యంత గోప్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ చేస్తున్నారు. దీంతోపాటు అంటే ఈ 4 ఇప్పుడు ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్యని విచారించిన తర్వాత మిగతా నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ 1 by 1 మేము విచారిస్తామని పోలీసులు తెలిపారు. సో విచారణలో తెలిసిన అంశాల భాగంగా అందులో దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశాన్ని విచారించనున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రావుతో పాటుగా తిరుపతన్న భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో నమోదు చేసినటువంటి ఆధారంగా బీఆర్ఎస్ కీలకమైనటువంటి నేత ఇందులో బీఆర్ఎస్ లీడర్ ఇందులో వెనుక ఉన్నారు. తాను చెప్పిన ఆదేశాల ప్రకారం మేము నడుచుకున్నామనే అంశాన్ని వాళ్ళు అప్పుడు కోర్టుకి పోలీసులు సబ్మిట్ చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఈ కేసులో చాలామంది నేతలు ఉండే అవకాశం కనిపిస్తోంది. చాలామందికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా జనరల్ ఎలక్షన్స్తో పాటుగా మునుగోడు బైపోల్ సమయంలో వీళ్ళు ఎవరైతే అప్పటి ప్రతిపక్షం అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ నేతలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఫండింగ్ అవుతుంది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బును మూవ్ చేస్తున్నారనే అంశాన్ని వీళ్ళు తెలుసుకొని వాళ్ళని వెహికల్స్ ట్రేస్ చేసి వాళ్ళని డబ్బు స్వాధీనం చేసుకున్నారు. సో ఇందుకోసం టాస్క్ ఫోర్స్ను ఉపయోగించుకునే అంశాన్ని స్పష్టంగా అందులో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లు కావచ్చు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో
ఇందులో దీని ఆధారంగానే దర్యాప్తు అంతా కొనసాగుతుంది. ముఖ్యంగా ఫోన్ కాల్ డేటాలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళ ఎఫ్ఎస్ఎల్ ద్వారా వీళ్ళకి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ దర్యాప్తును చేస్తున్నారు. ఈరోజు శ్రీమతి లింగయ్యను విచారించిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు, అతను ఎవరి ఆదేశాల మేరకు ఎవరెవరి పోలీసులతో మాట్లాడారు, ముఖ్యంగా తిరుపతన్నతో ఇతను చంపించినటువంటి సంప్రదింపులకు సంబంధించినటువంటి విచారణ చేయనున్నారు. దాంతోపాటుగా మరికొంతమంది కీలక నేతలకి మాజీ మంత్రులకు కూడా నోటీసులు ఇవ్వచ్చు అనే ప్రచారం జరుగుతుంది. కానీ దీని మీద పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాంతోపాటుగా ఇప్పుడు లింగయ్యతో పాటుగా మరికొంత నలుగురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చారనే అంశం కూడా ప్రచారం జరుగుతుంది. సో దాని మీద మాత్రం పోలీసులు నోరెప్పడం లేదు. కేవలం చాలా రహస్యంగా గోప్యంగా ఈ దర్యాప్తునంతా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇతను విచారించిన తర్వాత మరికొంతమంది స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతుందని మాత్రమే చెప్తున్నారు. విచారించిన తర్వాత ఒకవేళ ఈయన ఇందులో ప్రమేయం ఉన్నట్టు తెలిస్తే కనుక దీనికి ఇతను నోటీసులు ఇవ్వడమా లేదా తర్వాత తదుపరి చర్యలకు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మొన్న 2 రోజుల క్రితం ఇతను హాజరవ్వాల్సి ఉండగా చిరుమర్తి లింగయ్య ఆయన ఆరోగ్యం సరిగా లేదని, తనకు సమయం కావాలని ఈరోజు ఆయన హాజరవుతానని పోలీసులు రిక్వెస్ట్ చేశారు. సో అదే ఆధారంగా ఈరోజు విచారణకి ఆయన హాజరు కానున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ ఉన్నారు. అతను వెంకటగిరి ఎదుట ఆయన విచారణకు హాజరవుతారు. అతను స్టేట్మెంట్ రికార్డింగ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమంది విషయాలు వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు కూడా ప్రధాన నిందితుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంకా పరారీలోనే ఉన్నారు. A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు పరారీలో ఉన్నారు. ముఖ్యంగా మధ్యలో ఉన్నటువంటి ఈ నలుగురిని రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు తో పాటుగా తిరుపతన్నను కూడా పోలీసులు ఇప్పటివరకు 4గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రీసెంట్గా 2 రోజుల క్రితం అతను భుజంగరావు నాంపల్లి కోర్టులో అతను అనారోగ్య కారణాల వల్ల గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేసింది. కోర్టు రిజెక్ట్ చేసింది. గతంలో అనారోగ్య కారణం వల్ల రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదు, కానీ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దాన్ని మళ్ళీ ఆయన ఎక్స్టెండ్ చేసుకున్నారు. నేడు రెండోసారి ఎక్స్టెండ్ చేసినటువంటి మధ్యంతర బెయిల్ కూడా మరొకసారి కావాలని ఆయన ఎక్స్టెన్షన్ కోసం అడిగితే నిన్న కోర్టు ఈ విషయాన్ని కూడా కొట్టివేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా భుజంగరావుని కోర్టు ఎదుట సరెండర్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. సో ఆయన ఈరోజు కోర్టు ముందు హాజరు కానున్నారు. ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులు మరీ దర్యాప్తు ఊపందుకుందని చెప్పాలి. ఇప్పటివరకు ఉద్యోగులు అంటే ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే దర్యాప్తు కొనసాగగా ఇప్పుడు రాజకీయ నేతల దర్యాప్తు చేయడం ఒక్కొక్కసారిగా ఇప్పుడు పూర్తి స్థాయిలో పొలిటికల్ టర్న్ తీసుకుందని మనం చెప్పొచ్చు. ఓటు యు. ధన్యవాదాలు నాగార్జున. వికారాబాద్ జిల్లా లగచెర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ కేసులోనూ కేటీఆర్ ప్రమేయం ఉందని, ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్తుందని మహేష్ గౌడ్ తెలిపారు. కల్వకుంట్ల తారక రామారావు గారు అధికారం కోల్పోయినటువంటి బాధ సహనంలో ఎక్కడికక్కడ వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. మన హైదరాబాద్ విషయంలో చూసాం, మూసీ విషయంలో చూసాం. లేని కాని పోని చెప్పి అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే. అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్ లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు. నేను కేటీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడి పడాల్సి వచ్చింది? ఇదంతా కూడా కుట్రలో భాగంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తల్ని, వారే ఒప్పుకున్నారు వారి కార్యకర్తలు అక్కడ భూములు లేని కార్యకర్తలు, ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది. వాస్తవాలు బయటకు వచ్చాయి. ఐజీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే ఇక్కడ నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్ఏ. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దీంట్లో ఎవరిని కూడా వదలడానికి వీల్లేదు. ఈ ఫార్ములా విషయంలో డబ్బులు నొక్కేశారు.
కేటీఆర్ ఈ ఫార్ముల విషయంలో డబ్బులు లావాదేవీలు జరిగినట్టుగా, ఇది డబ్బులు చేతులు మారినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొమ్ముని ఒక పద్ధతి పాటు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా కాజేస్తే ఇంకా ఊరుకోవాలా? ప్రజలు మమ్మల్ని ఎందుకు అధికారులు తీసుకొచ్చారు? వీళ్ళ దోపిడిని అరికట్టాలని కదా. ఈ ఫార్ములా రేస్ కార్యక్రమంలో కేటీఆర్ హస్తం ఉంది, ఆయనే ఒప్పుకున్నాడు. ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు, డబ్బులు డ్రా అయినాయి. ఇది ప్రభుత్వ సొమ్ము. ఎవరు జాగిరని మీరు డబ్బులు డ్రా చేశారు? ఎవరు జాగిరని మీరు డబ్బులు ఇచ్చినారు? ఒక ప్రైవేట్ కంపెనీకి. ప్రభుత్వ సొమ్ము కాజేసిన దాంట్లో కేటీఆర్ ఇరికిపోయినారు కాబట్టి చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వికారాబాద్ లగచర్ల దాడి కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు సాగుతోంది. పరిగి పోలీస్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్ర అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ దాడి వెనుక ఉన్న కుట్రపై విచారణ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, వికారాబాద్ లగచర్ల దాడి కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు ఎలా సాగుతోంది? లగచర్ల దాడిపైన ఇప్పటికే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రధానంగా పరిగి పోలీస్ స్టేషన్ కి లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన డీజీ మహేష్ బాబు తో పాటు మల్టీగన్ 2 ఐజీ సత్యనారాయణ, తర్వాత నారాయణ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నారు. అయితే జరిగిన ఈ నెల సోమవారం రోజు జరిగిన ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు, ఉన్నత స్థాయి దర్యాప్తు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా 16 మందితో పాటు ఇటు మాజీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించిన సంగతి తెలిసింది. అయితే ఇవన్నీ కూడా ఈ దాడికి సంబంధించి కుట్ర ఆ కోణం పైన వాటిని పూర్వపరాలను మొత్తం పరిశీలించడంతో పాటు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నాం. మిగతా 26 మందికి సంబంధించి కూడా పరారులో ఉండడం, ఆ పరారుకు సంబంధించి ఎవరెవరు ఎక్కడున్నారనే దాని మీద కూడా గాలింపు చర్యలు చేపడతారు. దీనిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ ఇంకా గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అతను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు ఒక సమాచారం వరకు అక్కడికి ప్రత్యేక బృందాలు అయితే వెళ్లి అతని కోసం అయితే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడతారు. అయితే దీంట్లో ప్రధానంగా ఉన్న సురేష్ నే అదుపులో తీసుకొని విచారిస్తే గానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీని వెనుక ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసింది. అయితే ఇటు ముఖ్యమంత్రి గాని, తర్వాత మంత్రులు కూడా ఈ ఘటన పైన మాట్లాడడం, తర్వాత ఈ దర్యాప్తు తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా కొంతమందిని విచారించే అవకాశం ఉంది, అదుపులో తీసుకొని కూడా విచారిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు అయితే వెల్లడించిన సంగతి. అయితే దర్యాప్తులో భాగంగా పూర్తి స్థాయిలో లాండర్కి సంబంధించిన కూడా డీజీ ఘటన స్థలానికి సంబంధించిన పిఎస్ లిమిట్ కి వెళ్లి తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. దీని తర్వాత ఆ వివరాలు సేకరించిన తర్వాత మరికొంతమందిని అదుపులో తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే 16 మందితో పాటు కొంతమందిని విచారించినప్పటికీ వాళ్ళ ప్రమేయం ఎక్కడ లేనప్పటికీ వాళ్ళని అయితే వదిలిపెట్టడం జరిగింది. కానీ విజువల్ లో ఎవరైతే ఉన్నారో వారిని అయితే అదుపులో తీసుకొని తర్వాత మరొకసారి విచారించేందుకు కూడా చూస్తున్నారు. మరొక పక్క ఇటు నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే. అతన్ని మరొకసారి కస్టడీ తీసుకునే అవకాశాలు కూడా కనపడతాయి. అతను కస్టడీ తీసుకుంటే మరికొన్ని విషయాలు తెలియాల్సిందే. అతను సురేష్ కు ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేయాల్సిన వస్తుందని చెప్పి కూడా ప్రధానంగా దానిపై కూడా ముఖ్యంగా ఆరా తీసే అవకాశం ఉంది. నిన్న ఉదయం తన ఇంటి నుంచి అరెస్ట్ చేసి నేరుగా నిన్న కొడంగల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించడం జరిగింది. కానీ ఆ సమయంలో కొంతవరకు సమాచారం అయితే తీసుకోవడం జరిగింది. మిగతా సమాచారం రాబట్టాల్సింది. దీని కుట్ర వెనుక ఎవరున్నారు, తర్వాత కుట్ర సంబంధించి ఎందుకు పాల్పడడం దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెలువడే అవకాశం ఉందని చెప్పి కూడా ఉన్నత స్థాయి పోలీసు అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. ఖమ్మం మార్కెట్లో పత్తి విక్రయాలు పారదర్శకంగా కొనసాగట్లేదు. తేమ శాతం యంత్రాలు వినియోగించాలన్న కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. తేమ శాతం యంత్రాల వినియోగం లేకుండానే కొనుగోలు సాగుతున్నాయి. చేతితోనే తేమ శాతం నిర్ణయించి పత్తికి ధరను వ్యాపారులు నిర్ణయిస్తున్నారు. కలెక్టర్ పర్యటన తర్వాత కూడా పత్తి కొనుగోలు పారదర్శకంగా సాగట్లేదు. కొనుగోళ్లను పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యాపారులు ధర నిర్ణయించే సమయంలో ఎక్కడా అధికారులు కనిపించలేదు. పారదర్శకత లేకపోవడంతో పత్తికి క్వింటాకు 6,300 వరకే ధర పలుకుతోంది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా పండించిన రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. మద్దతు ధర కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. పరిమిత కొనుగోళ్లకు తోడు నిబంధనలతో యార్డుల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత సోయా పంటను ప్రధానంగా సాగు చేస్తూ ఉంటారు. సాగునీటి వసతి ఉన్న రైతులు రెండో పంట కింద సోయా సాగు చేస్తారు. అయితే అకాల వర్షాలతో సోయా దిగుబడులు పడిపోయాయి. దీనికి తోడు మార్కెట్లో మద్దతు ధర రైతులకు దిగులు తప్పడం లేదు. మార్క్ఫెడ్ ద్వారా సోయా కొనుగోలు చేస్తున్నారు. అయితే రోజుకు 25 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు మట్టి తుక్కు ఉందని చెన్నీ పట్టాలని చెబుతుండటంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రైవేటు వ్యాపారుల దోపిడీని తప్పించుకుని ప్రభుత్వ కేంద్రాలకు వస్తే ఇక్కడ డబ్బులిస్తేనే సరుకు కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎక్కరకు 10 కుంటలు పెంపు చేసిండు, కరెక్ట్ చేసిండదంతా గానీ 25 కుంటలకు ఎక్కడ జోక్కుంటలేదు. మాకు 5 ఎకరాలకు 50 కుంటలు ఉన్నా కానీ ఇంక 25 కుంటలకు ఇంకా వండవలసి వస్తున్నది. ఏమి బారదానిలా ఇప్పుడు పోతలు జోకిన వాళ్ళకు, పోతలు నింపిన వాళ్ళకు, సోయాబీన్ అయితే మనకి మనమే కట్టుకోబడుతున్నది. ఏం గవర్నమెంట్ కొన్నట్టుగా ఎంతగానో పరిశాన్ ఇప్పుడు. దుబ్బ లేదు, మట్టి లేదు, ఏం లేదు. ప్రతి ఒక్క కుప్పకు చెన్ని పట్టినాక రైతు ఏం బతుకుతాడు? 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తా అంటేనేమో మీరు ఇచ్చేస్తారు, లేకుంటే చెయ్యరా? రైతులు ముంచుకొని తింటున్నారు కదా మీరు. మేము కష్టపడి పండించుకొని తెస్తేనేమో మా మార్కెట్ ధరకు అడుబట్లేదు ధర. చెన్ని అంటే ఒక 2-3 వేల రూపాయలు పోతాయి. ఇట్లా చెన్నుకి పెట్టు, అటు పెట్టు, ఇటు పెట్టు అంటే ఎంతగానో పెట్టుకోమంటావు. ప్రైవేట్ రేట్ ఏమో 3000-4000 రూపాయలు ఉన్నది. మద్దతు ధర వస్తుందని మేము ఎడుకొస్తేనేమో ఇట్లా వేస్తారు. దోసుకొని తినడం ఉన్నది, ఏం లేదు. నెల రోజులైంది సోయాబీన్లకు 20 కుంటాలు వేసాను. పేమెంట్ అయితే రావట్లేదు. మేము 10 ఏళ్ళు నడుస్తున్నది. 5 కిలోలకు పైసలు రోజు పోతున్నాం, బ్యాంకుకు వస్తున్నాం. ఇట్లా ఎన్ని రోజులు తిరుగుడు? ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడులు తగ్గిపోగా తెచ్చిన పంటకు సరైన ధర రాక అన్నదాత అవస్థలు పడుతున్నాడు. దీనికి తోడు విక్రయించిన పంటకు నెల రోజులు కావస్తున్నా డబ్బులు జమ కాక ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 7,377 మంది రైతులు 1,70,056 క్వింటాళ్లు విక్రయిస్తే కేవలం 1,510 మంది రైతులకు మాత్రమే 11,82,00,000 చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంకా 5,000కు పైగా రైతులకు 50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. డబ్బులు చేతికందక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకే సోయా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వర్షంకు దర్శనాయి సార్, వర్షంకు దర్శనాయి కాబట్టి సార్ ఇంకా రాలేదు పాస్. ఇంకా అది డ్యామేజ్ ఉన్నది కాబట్టి కొంచెం ఆగు, చెన్నిగిత వట్టి అడుగుదామని చెప్పిన అంతే. ఆయన ఏమంటాడు, వాళ్ళకి చెన్ని పడిపిస్తున్నాడు, నాది కూడా పడిపి అని అంటున్నాడు. పడిపిస్తా అంటే కూడా సార్ వచ్చేదాకా ఆగంటే కూడా ఆగుతలేడు. మార్కెట్లో నిబంధన పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు. రాష్ట్రంలో చేనేత జౌళి రంగం బలోపేతంతో పాటు నేత కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖపై సమీక్షించిన ఆయన అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి అవసరమైన వస్త్రాల కోసం ఆర్డర్లు తెప్పించుకోవాలని సూచించారు. టెస్కో నుంచి సహకార సంఘాల ద్వారా నాణ్యమైన వస్త్రాల ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ఎండీ శైలజ రామయ్యను ఆదేశించారు. ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సరఫరా త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆయన ఇప్పటికే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి కోసం చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. జీవో 18 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్లకు యార్న్ డిపో మంజూరుకు 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తల ద్విచక్ర వాహనంపై వస్తుండగా చేవెళ్ల పారా కళాశాల సమీపంలోని మల్పు వద్ద ఓ ప్రైవేట్ బస్సు ఢీకొంది. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్లలో శివారులోని వ్యవసాయ పొలాల వద్ద దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. పట్టణంలోని శాంతినగర్కు చెందిన వెంకటేష్, వసంత దంపతులకు 2 సంతానం ఉన్నారు. దంపతులిద్దరూ శివారులో ప్రాంతంలో విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పురుగుల మందు డబ్బాలు, రక్తపు మరకలు ఉన్న కట్టెను సేకరించారు. భార్యను కొట్టి అనంతరం భర్త పురుగుల మందు తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసుల విధులకు సిద్దిపేట ట్రాఫిక్ ఎస్సీపీ సహా మరో ముగ్గురు ఆటంకం కలిగించారు. ఎస్ఆర్ నగర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. కారులో అటుగా వెళ్తున్న సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, అతని డ్రైవర్ తనిఖీలు నిర్వహించడాన్ని గమనించారు. వెంటనే కారు ఆపి సీటు నుంచి దిగి వెనుక సీటులోకి వెళ్లిపోయాడు. వెనుకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు. ఈ తతంగాన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ జరిగిన విషయాన్ని అక్కడున్న అధికారులకు వివరించింది. తనిఖీలో భాగంగా కారును ఆపి వెనుక కూర్చున్న డ్రైవర్ను బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు పోలీసులు యత్నించగా కారులోని మరో వ్యక్తి కిందకు దిగి తాను సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్నని తమను వదిలేయాలని హుంకరించారు. దీంతో డ్రైవర్ బ్రీత్ అనలైజర్ పరీక్షకు మొండికేస్తూ హల్చల్ చేశాడు. డ్రైవర్ జైపాల్ రెడ్డిని స్టేషన్కు తరలించి బ్రీత్ అనలైజర్ చేయగా మద్యం తాకినట్లు తేలింది. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ డ్రైవర్ జైపాల్ రెడ్డితో సహా మరో ఇద్దరిపై ట్రాఫిక్ ఎస్ఐ జి కాంతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును అరవిందనగర్లోని చెత్తకుండిలో గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పుడే పుట్టిన శిశువును ఎవరు చెత్తకుండిలో పడేశారన్న అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెనుక భాగంలోని అరవిందనగర్ ఉండడంతో ఆసుపత్రిలో జన్మించిన శిశువును చెత్తకుండిలో పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల్లో అసలు దొంగల ఆచూకీ దొరకడం లేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి కొందరు నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటిస్తున్నా వీరంతా కేవలం పాత్రధారులే. కమిషన్లకు ఆశపడి బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులు, సాంకేతిక ఆధారాలతో చిక్కుతున్నారు. వీరి సాయంతో కోట్ల రూపాయలు కొట్టేస్తున్న అసలు సూత్రధారులు మాత్రం తెర వెనుక ఉంటూ పోలీసులకు చిక్కకుండా జనాల్ని పిప్పి పీల్చి చేస్తున్నారు. తమ ఉనికి బయటపడుతోందోనని అనుమానం వస్తే కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు లాభాలు ఇప్పిస్తానని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను 2.29 కోట్ల రూపాయలు మోసగించిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రత్యేక బృందం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వెళ్లి వీరిని అరెస్టు చేయగా నిందితులు కేవలం బ్యాంకు ఖాతాలు ఇచ్చే ఏజెంట్లని బయటపడింది. గుర్తు తెలియని వ్యక్తులు కమిషన్ ఆశ చూపి వీరి బ్యాంకు ఖాతాలు ఉపయోగించారు. డబ్బు కొట్టేసిన అసలు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. మరో కేసులో పెట్టుబడులకు లాభాలు ఇప్పిస్తామంటూ నగరవాసి నుంచి సైబర్ నేరగాళ్లు 57 లక్షల రూపాయలు కొట్టేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కేరళకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసలు నిందితుడు దుబాయ్లో ఉండి మోసగిస్తే పోలీసులకు చిక్కింది మాత్రం బ్యాంకు ఖాతాలు సమకూర్చిన నిందితులు. ఇలా చాలా కేసుల్లో నిందితులు కేవలం పాత్రధారులే అవుతున్నారు. కమిషన్లకు ఆశపడి బ్యాంకు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కీలక నేరగాళ్లు మాత్రం వెనక నుంచి ఇదంతా నడిపిస్తున్నారు. ఒకవేళ తమ ఉనికి బయటపడుతోందని అనుమానం వస్తే కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 165 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఇందులో మెజారిటీ నిందితులు కమిషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, ఇతరత్ర సాయం అందించడం వరకు పరిమితమైన వారేనని అధికారులే చెబుతున్నారు. మోసాన్ని దగ్గరుండి నడిపించేవారు వేరొకరు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ మోసాలు ఎంతో భిన్నం, సంక్లిష్టం. ఈ మోసాల్లో ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా నంబర్లు మినహా ఇతరత్ర ఆధారాలేవీ లభించవు. పోలీసు దర్యాప్తు వీటి ఆధారంగానే జరుగుతుంది. సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఎవరివో గుర్తించి ఆయా రాష్ట్రాలకు వెళ్లి పట్టుకున్నాక అసలు విషయం బయటపడుతోంది. ఇవన్నీ తప్పుడు చిరునామాలతో ఇతర వ్యక్తుల పేరుతో ఉంటున్నాయి. తాము కమిషన్కు ఆశపడి బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు ఇచ్చినట్లు అంగీకరిస్తున్నారు. మోసం ఎవరు చేయించారని ప్రశ్నించినా అసలు తమ బ్యాంకు ఖాతాలు ఎవరు వినియోగిస్తున్నాడో కూడా తెలియదని చెప్పడంతో దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి. వాస్తవానికి నేరస్తులు దుబాయ్, కంబోడియా, లావోస్, చైనా దేశాలు, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఉండి చేస్తుంటారు. ఈ ముఠాలు తమ గుర్తింపు పోలీసులకు చిక్కకుండా మ్యూల్ బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు ఉపయోగిస్తుంటారు. ఐపీ అడ్రస్లను ఏమార్చే వ్యవస్థల్ని నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. దీంతో పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినా కీలుబొమ్మలు మాత్రమే చిక్కడంతో వేల సంఖ్యలో పెండింగులు ఉంటున్నాయి. గత కొన్నాళ్లుగా కమిషన్కు ఆశపడి బ్యాంకు ఖాతాలు ఇస్తున్న వారిని పోలీసులు వదలడం లేదు. తప్పని తెలిసినా నేరానికి సహకరిస్తున్నారనే అభియోగంపై అరెస్టు చేయడంతో కటకటాలు లెక్కిస్తున్నారు.
తిరుమల శ్రీవారికి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ వైజయంతి మాలలను దాతలు విరాళంగా అందించారు. కానుకను డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు విరాళంగా అందజేశారు. దాతలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందించారు. రేపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతి మాలను విరాళంగా ఇవ్వనున్నారు. స్వామివారికి అమ్మవారికి వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈ రోజు సమర్పించింది. శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది. ఇద్దరికి మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఆ ఆభరణాల విలువ వజ్రాలు, మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు. మళ్ళీ టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది.